వెల్కమ్ టు వీకే టాక్స్. మీకు తెలుసా, జనవరి 28 ఈరోజు లాలా లజపతిరాయ్ గారి పుట్టినరోజు అని. పంజాబ్ కేసరికి కీర్తించబడే లాలా లజపతిరాయ్ గారి మరియు భగత్ సింగ్ల గారి మధ్య అనుబంధం ఉంది. ఈ సందర్భంగా మనం చిన్న కథ రూపంలో చెప్పుకుంటామా? లాలా లజపతిరాయ్ గారు భారత స్వతంత్ర సమర యోధుల ప్రముఖుల్లో ఒకరు. లాలా లజపతిరాయ్ గారు లాహోర్లో ఒక నేషనల్ కాలేజీని స్థాపించారు. 1905లో స్టార్ట్ అయిన స్వదేశీ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ విద్యా సంస్థలను బాయ్కాట్ చేయడం అన్నది ఒక భాగం. ఇందులో భాగంగానే మన ఆంధ్రదేశంలో కూడా ఆంధ్ర జాతీయ కళాశాల నేషనల్ కాలేజ్ను శ్రీ కొంపెల్ హనుమంతరావు పంతులు గారు 1910లో నెలకొల్పారు. ఆ విధంగానే లాహోర్లో లాలా లజపతిరాయ్ గారు కూడా ఆ ఉద్యమంలో భాగంగానే నేషనల్ కాలేజీని స్థాపించారు. అందులో స్టూడెంట్ భగత్ సింగ్ గారు 1927లోని సైమన్ కమిషన్ని బహిష్కరించాలని భారత రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక రిజల్యూషన్ తీసుకున్నాయి. దాంట్లో భాగంగాను పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలని మాత్రం క్లియర్గా అందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా 1928లో అక్టోబర్ 30న సైమన్ కమిషన్ లాహోర్ వచ్చినప్పుడు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మొత్తం మన లాలా లజపతిరాయ్ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకొని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ అప్పటి ఎస్పీ వీళ్ళందరి మీద లాఠీ చార్జీకి ఆదేశించారు. అలాగే ఎస్పీ పర్సనల్గా జేమ్స్ వోస్కాట్ ఆయన పర్సనల్గా మన పంజాబ్ కేసరి గారి ఛాతీ మీద లాఠీ చార్జీ చాలా దారుణంగా చేశారు. ఆ గాయాలతోనే పంజాబ్ కేసరి గారు వితిన్ 20 డేస్లోనే మరణించారు. అంత గాయాలతో ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రజలను ఉద్దేశిస్తూ పంజాబ్ కేసరి గారు అన్న మాటలు ఇవి ఏమిటంటే, ఈరోజు నా మీద పడిన లాఠీ దెబ్బలు భవిష్యత్తులో బ్రిటిష్ పాలన సామ్రాజ్య పాలన శవపేటికకు కొట్టిన మేకులవుతాయి. అంటే తొందరలోనే స్వతంత్రం వస్తుంది అన్న ఆశాభావాన్ని ఆయన అంత బాధలో కూడా వెలుగుచ్చారు, ఉత్తేజపరిచారు ఒక విధంగా ఆ మాటలతో. ఈ సంఘటనలన్నింటికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నవారు భగత్ సింగ్ గారు. ఆయన ఇంకో మాట అన్నారు, ఏమంటే నా గురువు గారి మీద ఒంటి మీద పడిన లాఠీ దెబ్బలకు బ్రిటిష్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని. దాంట్లో భాగంగానే ఆ ఎస్పీని చంపివేయడానికి ప్లాన్ చేశారు భగత్ సింగ్, సుఖదేవ్ వాళ్ళందరూ కూడా. అయితే మిస్కమ్యూనికేషన్ వల్ల ఎస్పీ బదులు డిఎస్పీని కాల్చివేశారు, అది వేరే విషయం. బట్ ఈ కథలో మనకి ఏం తెలుస్తుందంటే, గురువు గారి ఒంటి మీద పడిన దెబ్బలకి నేను ఆన్సర్ ఇవ్వాలి ప్రభుత్వం అన్న శిష్యుడు యొక్క కోపం బయటకు వస్తుంది, కోపం కనబడుతుంది మనకి. చాలా బాగుంది కాదు గురు శిష్యుల అనుబంధం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కోటేశ్వరి సైనింగ్ ఆఫ్.